నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు అమరావతియే ఏకైక రాజధాని అని పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతియే ఏకైక రాజధాని అని పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంతో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కీలకమని, ఈ నిర్ణయం ప్రజల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు ఎంతో ఆనందదాయకమైన రోజు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి బస్సులో పడుకుని రాజధాని లేక రాజధాని నిర్మాణం కోసం ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఈ రాష్ట్రంలో నమ్మకంతో 30,000 ఎకరాలు 38,000 ఎకరాల పైచీలకు ఇవ్వడం జరిగింది. రైతాంగం అంతా కూడా. అంటే నేనేం చెప్తున్నానంటే, రైతులకి ఒక నమ్మకం కలిగితే ఏ విధంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనం. అదే 34,395 ఎకరాలు ఒక మాట మీద చంద్రబాబుకి ఇవ్వడం, మరి రాజధాని నిర్మాణం మొదలెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రపంచ స్థాయి రాజధాని చేయాలి, అక్కడ ఎన్నో వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న తపనతో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు చేస్తాను, ఒక్క రాజధాని కాదని ప్రజల్ని మభ్యపెట్టి 3 ప్రాంతాల్లోనే కూడా గొడవలు సృష్టించి ఆఖరికి రాజధాని రైతులు గాంధీ గారి సిద్ధాంత ప్రకారం వాళ్ళు ఉద్యమం చేసుకుంటుంటే లాఠీ చార్జీలు చేయించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజధాని ఎట్టి పరిస్థితిలో తీసేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేసి 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి గంటేశాడు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్తలు కూడా పారిపోవడం జరిగింది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర సహకారంతో మరి అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి సపోర్టుతో మరి ఈరోజు బిల్లు పాస్ అవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కూడా అసూయతో పార్లమెంట్లో మరి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. చాలా అన్యాయం. ఏది ఏదైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను నమ్మి 35,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులకి శిరస ఉంచి మనందరం కూడా ప్రణామం చేయాలి. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.